ఏమిటండి మూడు సరసం? ఇంట్లో మీ ఆవిడతో ఇలాగే ప్రవర్తిస్తారా? అది ముసలి డొక్కు, దాన్ని చూస్తేనే డోక్. అబ్బా, మీరేమైనా పడుచు పిల్లాడా? యూత్, ఫుల్ యూత్. చాలా హుషారుగా ఉన్నారే. మీ భార్య దగ్గర కూడా ఇలాగే ఉంటారా? భార్య ఏంటి, ఇంకా పెళ్ళే కాలేదు. అవునా? బ్రహ్మచారిని. శృంగార పురుషులే. ఏం లాభం, నా యవ్వనం అడవి కాచిన వెన్నెలైంది. మీ భార్య ఏమైంది? క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. పుని మీ రెండో భార్య చచ్చిపోయింది. మీ మొగుడిపోతే మీ భార్య దగ్గర రగలదో? రగిలి వేస్ట్ కదా. ఏ? మా ఆవిడకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయి. అప్పటి నుంచి మీరు ఇక్కడ తైతక్కలాడుతున్నారని మీ పెళ్ళానికి తెలిస్తే? అసలు అదే కదా నన్ను ఇక్కడ పంపించింది. దానికి జబ్బు. జబ్బా? మామూలు జబ్బు కాదు, ఎయిడ్స్. ఏంటి? నా కాళ్ళు పడిపోయాయా? అవన్నీ పడిపోతాయా? మీ రెండో భార్య చచ్చిపోయిందా? అంటే నేను చచ్చిపోయానా? మిమ్మల్ని చెప్పదా ఎక్కడికి పారిపోతారు? లేదా బ్రహ్మచారి యూతువా? కూర్చుంటే నేనొచ్చి లేపితే గాని లెగలేవు. నువ్వు ఉచ్చోసుకుంటే రెండు మోకాళ్ళు తడిచిపోతాయి. నువ్వు ఏం పీకలేడు, ఇక్కడేం పీకుదామని వచ్చావు? ఎదవేషాలు వేస్తున్నావా? ఎక్కడికి పారిపోతున్నారు? ఇవాళ మీ సంగతి తెలుస్తా. ఏంట్రా నువ్వు చచ్చిపో. నేను చచ్చిపోవాలా? అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కూడా అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చినా చావను. అబ్బా అది కాదు నాన్న, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా అనుకో. అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏనా ఎవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేస్తే యాదవా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే లేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడు ఏ యాక్టింగ్ చేస్తాను, వేసుకో. నాన్నో నాన్న, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయా నాన్నో. నాన్న నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగా నువ్వు పైలో కాడికి వెళ్తావా రాను? నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదంటే? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరు వస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన 3 తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా, నవ్వు వస్తుంది కానీ. అయితే నీకు చచ్చిన హీరో ఛాన్స్ రాదు. అమ్మో, అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయానా అన్న, మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావా నాన్న? ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మకి ఆఖరి చూపులు మిగలేసుకుంటా వెళ్ళిపోయావా నాన్న? ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే పక్కెక్కిస్తుంది. మదర్ వైషల్ ట్రై చేయమని చెప్తా. ఏమండి ఎంత పని చేశారండి? నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఉండవయ్యా ఉండవయ్యా, మా ఆయన పోయింది
ఇవేంటి? మరిదేమిటి? మరి నీ అమ్మ అక్కడికి మాడా నేను బతికుండగానే నా పుట్టోకి దండేస్తామంటరా? కళాసేవాని పిండ గుడిసావా? అయితే ఏమిటి, మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదే, గిట్టుకు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతావంటే లోపలిగా బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నువ్వేంట్రా నేను బతికుండగానే నా పుట్టోకి దండేస్తావా? రాబోయే కాలానికి కాబోయే హీరోని. డియర్ స్టాఫ్, మన టీవీ 24 ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది. ఈ రోజున హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తోటి విజయవంతంగా ముందుకు నడుస్తోంది. మీ అందరి కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ దసరాకి మనం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని లైవ్ షోగా చేయబోతున్నాం. మిస్టర్ శ్యామ్ సార్, యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ గూఢచారి ప్రోగ్రామ్. ఓకే సార్. రాణి, సార్ నువ్వు జనవాణి ప్రోగ్రామ్ టేకప్ చెయ్యి. అలాగే సార్. మిస్టర్ ప్రభు, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పల్లెకు పోదాం పాటలు చూద్దాం. ఓకే, డూ ఇట్. మిస్ అనిత, yes sir. కంట్రీలో హాటెస్ట్ సబ్జెక్ట్ నేటి యువత. నేటి యువత నిరుద్యోగులు పోకిరీ వాళ్ళు పోరంబోకులుగా ఎందుకు మారుతున్నారో మనం లైవ్లో చూపిద్దాం. దీనికోసం నువ్వు కరెక్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకో. అలాంటి వాళ్ళు మా ఏరియాలో చాలా మంది ఉన్నారు సార్. వెరీ గుడ్, స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్యాన్ ద కెమెరా, అక్కడ ఫోకస్ చేసుకో. ఆ పోరంబోకులు ఈ పాటకి రావాలి. వావ్, గ్రేట్ షాట్. ఇప్పుడు నా ముందు నడుస్తున్న ఈ నలుగురు కుర్రాళ్ళని ఈ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలుసా? పేరు మోసిన పోరంబోకులు. ఏంటి రాగిపోయారు? మన ఎవరో పిలుస్తున్నారా? ఆ నడక చూడండి, సూపర్. ఆ స్టైల్ చూడండి, చించారేస్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన కాళ్ళు. ఇదేంటి వెనక్కి నడుస్తున్నాయి? రోడ్డు కడంగా నడుస్తున్నారు, ఫుట్పాత్ మీద నడవచ్చుగా. అక్కడ చూడు, ఫుట్పాత్ ఖాళీ లేదు. రోడ్లు కొనేసావా? వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. ఏంటి బాబు మళ్ళీ ఇలా వచ్చారు? నేను అప్పివ్వా. మొన్న ఇచ్చావా? ఇచ్చాను. నిన్న ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇవాళ ఇవ్వటానికి మా రోగం ఏంట్రా? ప్రపంచ బ్యాంకులే రుణాలు ఇస్తున్నాయి, నువ్వు అంతకంటే గొప్పడవా? వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదమ్మా, రాష్ట్రానికి తాకట్టు పెడితే ఇస్తున్నారమ్మా. మేము పెడతామమ్మా, గోల్కొండ చార్మినార్. చార్మినార్ తీసుకుని 4 టీ చేయి. అరే చూడండి రా. టీవీ 24 ఏంటి తెగలాగిచ్చేస్తున్నావు? కొత్త ప్రోగ్రామా? అల్లా టప్ప ప్రోగ్రామ్ కాదు, మాస్ మసాలా, యూత్ మసాలా, ఐ ఓపెనర్ ఫర్ ది యూత్, the one and only program of its kind. అంత పొడిగెందుకులే, నోరునే పెడుతుంది. పొట్టిగా చెప్పు. ఇంతకీ ప్రోగ్రామ్ పేరేంటి? పట్నంలో పోరంబోకులు. అంటే నువ్వు కొన్ని దిక్కుమాలను క్వశ్చన్లు అడుక్కుంటే వాటికి మేము దిక్కుమాల సమాధానాలు చెప్పాలన్నమాట. అడుక్కో. మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాడు అప్పిస్తే టీ తాగుదాం అనుకుంటున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి నిరుద్యోగులుగా ఉన్నారు? ఏంటమ్ముడో ఒకే కాలనీ వాళ్ళు అన్ని తెలిసి అడుగుతావేంటి? నా కోసం కాదు, జనం కోసం చెప్పండి. ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు కంటాం. నెక్స్ట్ ఆవిడ ఆఫీస్కి పంపించి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటారు. అదేంటి అన్ని అతనే చెప్తున్నాడు, మీరేం మాట్లాడరా? ఆ ముగ్గురు పరిస్థితి అదేనమ్మా. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇవన్నీ టీవీలో 24 గంటలు చూపించి డబ్బు దొప్పుతున్న మీకు లేని సిగ్గు మాకెందుకుంటదమ్మా? చూసారుగా ఈ పోకిరి వాళ్ళ పోకిరి సమాధానాలు. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. టీవీ 24 ఏంటి పారిపోతున్నావు? ప్రోగ్రామ్ అయిపోయింది. అదే మా డబ్బులు, మా పేమెంట్. పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? పేమెంట్ ఎందుకా? ఇప్పుడు దాకా మేము పోరంబోకులు అని ఈ ఏరియా వాళ్ళకే తెలుసు, రేపు నుంచి ఆంధ్ర అంతా తెలిసిపోతుంది. సరే, 40 రూపాయలు ఇస్తాను, వెళ్ళి టీ తాగండి. 40? నలుగురు 4000 ఇచ్చేయాలమ్మా. 4000. 4000? నో నో నో, ఐమ్ సారీ. ఎంత ఉంది? 400. రే అది మాకురా. పాత అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కొత్త అకౌంట్ స్టార్ట్ చేద్దాం. అమ్మో ఇంకో సంవత్సరం దాకా అడిగే ఉంటే చంపేస్తాం.
ఏమండి బయట ఏదో శబ్దం వస్తుంది. అది బయట నుంచి వస్తున్న శబ్దం కాదు, నా గుండెల్లో నుంచి వస్తున్న శబ్దం. 30 సంవత్సరాలుగా వెయిటింగ్ కదా. కమాన్ కమాన్ అయితే. కాదండి, ఎవరో వచ్చినట్టుంది, మీరు వెళ్ళి చూడండి. వస్తున్నారే. ఏమండి? ఉత్తు తిని, నువ్వు భయపడకు. డోర్లు ఎప్పేసి లోపలికి వచ్చారు. ఎవరు సార్ మీరు? మా గురించి తర్వాత, ముందు ఈడెక్కడున్నాడో చెప్పు. ఇతని అడ్రస్ గురించా? ఇతను జపాన్ లో ఉంటాడు సార్. అన్నా ఆడెక్కడున్నా సరే నవరకూడదు. రేయ్ బళ్ళు బొమ్మలు తీయరా, జపాన్ వెళ్ళిపోదాం. ఏమండి, జపాన్ లో మీరు వాడిని టచ్ చేస్తే గాల్లోనే మిమ్మల్ని ఎగిరెగిరి తంతాడు. నేను అడిగింది ఈడు గురించి. వీడు వాడికంటే డేంజర్ అండి. అమ్మతోడు వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికి పోద్ది. అవును, బంగారంతో మీకేం పని? ఎందుకండి నరకడం? ఆడు పెద్దిరెడ్డి కూతురునే లేపుకొచ్చాడు. పెద్దిరెడ్డి కూతురా? యు ఆర్ ఫ్రమ్ కర్నూల్? సార్ వాడు చాలా మంచోడు సార్. రాత్రే చెప్పాడు సార్, నేనే విడిపించుకోలేదు. బ్రెయిన్లెస్ సార్. 35 years నుంచి వెయిటింగ్ సార్. ఫుల్గా ప్రిపేర్ అయ్యాను సార్. నా జీవితాశయం నెరవేరిపోతుంది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఒక ½ an hour టైం ఇస్తే. అదే సార్, పోనీ 10 minutes టైం ఇవ్వండి సార్. కత్తిరించేస్తా. ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ టైం.